ఈరోజు వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము 121వ అధ్యాయము మొదటి 2 వచనములు ధ్యానిద్దాం. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఆమెన్. దేవాది దేవుని వలనే మనకు సహాయము కలుగును అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియ సహోదరుడా సహోదరి, కొండల తట్టు కనులెత్తుచు దావీదు భక్తుడు తన కష్టకాల సమయముల్లో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కొండల తట్టు ఆయన పైకి ఆకాశం వైపు చూస్తూ ఉన్నప్పుడు ఆయన వర్ణిస్తున్నాడు, అయ్యా నేను కొండల తట్టు నేను కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? నీ వలనే నాకు సహాయము కలుగును కదా అయ్యా అంటూ ప్రార్థన చేస్తున్నాడు. సర్వ సృష్టికర్త అయిన యెహోవా వైపు చూస్తూ ఆయన్నే ఆశ్రయించి దేవాది దేవుని యొక్క శక్తిని ఆశ్రయించి తను ప్రార్థన చేస్తూ అంటున్నాడు, ఈ కొండలు, స్థలాలు, పొలాలు, భూములు అన్నీ కూడా నీవే సృష్టించావు కదయ్యా, సర్వ సృష్టికర్తమైన దేవుడివి, సహాయం ఎక్కడి నుంచి రావాలి? నీ యొద్ద నుంచే రావాలయ్యా అంటూ ప్రార్థన చేస్తున్నాడు. కష్టకాలములో మన దృష్టి మనుష్యుల మీద కాకుండా దేవుని మీద నిలుపుకోవాలని ఈ వాక్య నిర్వచనం. అంటే ఈ వాక్యం యొక్క సందేశం ఏమిటంటే, నువ్వు ఆత్మీయంగా బలంగా ఉండి నీవు దేవుని వైపే చూడాలి, దేవుని సహాయాన్ని అడగాలి, దేవుని సహాయం నిశ్చింతగా నీకు వస్తూ ఉంది అని చెప్తూ ఉన్నాడు. దేవాది దేవునిపై నమ్మకం ఉంచిన వారిని ఆయన ఎన్నడూ విడవడని కూడా తెలియపరుస్తుంది. ప్రియ సహోదరుడా సహోదరి, నీ పాదములను తొట్టిల్లనీయుడు అని 3వ వచనంలో రాయబడుతుంది. నిన్ను కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు అని చెప్పబడి ఉన్నది. నీవు ఏ విషయములోనూ భయపడవద్దు. నువ్వు పగల ఎండ దెబ్బకి భయపడవద్దు, రాత్రి వెన్నెల దెబ్బకు నువ్వు భయపడవద్దు అని ఈ యొక్క వాక్యాలు మనకి తెలియజేస్తున్నాయి. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడుతాడు అని రాయబడి ఉన్నది. ప్రియ సహోదరుడా సహోదరి, నా ప్రాణములను కాపాడేది ఆయనే, నీకు నాకు సహాయము చేసేది ఆయనే, నీవు చూడవలసినది ఆయన వైపు, దేవాది దేవుని వైపు అని ఈ వాక్యం యొక్క సారాంశము. ప్రియ సహోదరుడా సహోదరి, కష్టకాల జీవితంలో ప్రమాదాలలో వెడుచు ఉన్నప్పుడు ఎంతగానో మనము భయపడుతూ ఆందోళన చెందుతూ ఉంటాం. ప్రభువా, ఈ సహాయం ఎవరి వలన అవుతుంది? ఇది ఎవరికి సాధ్యము అని అంటున్నాం. దేవునికి సమస్తము సాధ్యమని నమ్మి విశ్వసించి శ్రమలో ఉన్నప్పుడు దావీదు ఏ విధంగా ప్రార్థన చేసి కొండల తట్టు కనులెత్తుచున్నానయ్యా అంటూ ఉండగా, దేవా నీ యొద్ద నుంచే నాకు సహాయం వస్తుందని నమ్మి విశ్వసించి ఎలా ప్రార్థన చేశాడో ఆ విధంగా మనం కూడా ప్రార్థన చేద్దామా? మహాపరిశుద్ధుడా, మిక్కిలిగా మమ్ము ప్రేమించే మా పరలోకపు తండ్రి, నీ దివ్యమైన పాదములకు కృతజ్ఞతా స్తోత్రములు. నాయన, నీవు సర్వ సృష్టికర్తవై ఉన్నావు. భక్తుడైతే నేను కొండల తట్టు కనులెత్తుచున్నానయ్యా, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చునయ్యా అని ప్రార్థిస్తున్నాడు. అయ్యా, భక్తుడు తెలిపిన విధానాన్ని మేము జ్ఞాపకము చేసుకుంటూ తండ్రి నీ వైపే కనులెత్తుచున్నాము. నాయన, నీవే మాకు సహాయము చేసే దేవుడవు నా తండ్రి, నీవే మమ్ము రక్షించే దేవుడవు నా ప్రభువా. నీవే మమ్మల్ని నాయన ఇరుకులో నుంచి, ఇబ్బందులో నుంచి, బాధలో నుంచి, వేదనలో నుంచి, శోధనలో నుంచి మమ్మల్ని నడిపించే నాదుడివి నీవే కాబట్టి ప్రభువా, నీకే మొరపెడుతున్నాం. నీ వద్ద నుండే మాకు సహాయం వస్తుందని ఎలుగెత్తి వేచుండగా తండ్రి, నీ సహాయము అయా ఎవరికి ఏ సహాయము అవసరమయ్యున్నదో ప్రతి ఒక్కరికి అట్టి సహాయమును తీర్చమని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమెన్.